హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ వర్డ్ సిరీస్లో ఈరోజు 81 నుంచి 85 వర్డ్స్ని డిస్కస్ చేద్దాం. ఈ రోజుతో మనం ఏ లెటర్ని కంప్లీట్ చేస్తున్నాం. ఓకే, షల్ వి స్టార్ట్ అవర్ వీడియో. అల్యూర్ ఇది టూగా వాడచ్చు, నౌన్గా వాడచ్చు, వెర్బ్గా వాడచ్చు అనమాట. ది క్వాలిటీ ఆఫ్ బీయింగ్ పవర్ఫుల్ అండ్ మిస్టీరియస్, అట్రాక్టివ్ ఆర్ ఫ్యాంటసీ అంటే ఆకర్షణ అనేదాన్ని అల్యూర్ అంటాం అనమాట. ది అల్యూర్ ఆఫ్ ది అన్నోన్ మేక్ ఎక్స్ప్లోరర్ టు డిస్టెంట్ ల్యాండ్ అంటే ఏదైనా ఒకటి మనం ఒక చోటుకి వెళ్తున్నాము, అది మనని ఆకర్షించింది. సో మనం ఎంత దూరం వెళ్తున్నామో అది మనకి తెలియదు అని అర్థం అనమాట. యాంప్లిఫై ఇస్ ఎ వెబ్ టు ఇంక్రీజ్ ద వాల్యూమ్, స్ట్రెంగ్త్ ఆర్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అంటే ఏదైనా ఇది మోస్ట్లీ సౌండ్కి ఉపయోగిస్తాం అనమాట. సౌండ్ని పెంచడాన్ని యాంప్లిఫైని పెంచండి అంటామన్నమాట. ది మైక్రోఫోన్ యాంప్లిఫైడ్ హర్ వాయిస్ సో ఎవ్రీవన్ కుడ్ హియర్. మైక్రోఫోన్ అనేది అంటే మన మొబైల్ ఫోన్ అనమాట. మొబైల్ ఫోన్ అనేది తన సౌండ్ని పెంచుకుంది, దానివల్ల 5 మందికి వినిపించేది ఇప్పుడు 10 మందికి వినిపిస్తుంది అని అర్థం అనమాట. అనాథమ ఇస్ ఏ నౌన్, సంథింగ్ ఆర్ సమ్వన్ దట్ వన్ వెహిమెంట్లీ డిస్లైక్ అంటే హేట్ మనకు నచ్చట్లేదు, హేట్ లేదా శాపం అని చెప్పచ్చు అనమాట. టు హిమ్ ఎక్సర్సైజ్ వాస్ అనాథమ అండ్ హీస్ అవాయిడెడ్ ఇట్స్ ఆల్ కాస్ట్. తనకి ఎక్సర్సైజ్ అనేది అస్సలు నచ్చదనమాట. హేట్ చాలా కోపం ఎక్సర్సైజ్ చేయడం. సో ఎంత కష్టం వచ్చినా తను మాత్రం ఎక్సర్సైజ్ మాత్రం చేయమంటే చేయడు. ఓకే, యానిమస్ ఇస్ ఎ నౌన్, హాస్టాలిటీ ఆర్ ఇల్నెస్ ఫీలింగ్ అనేదాన్ని యానిమస్ అనమాట అంట. శత్రుత్వ భావన అంటామన్నమాట. దేర్ వాస్ ఏ డీప్ యానిమస్ బిట్వీన్ టూ రైవల్ గ్యాంగ్స్ మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందంటే గొడవలు, యానిమస్ అనేది జరిగేవి, శత్రుత్వ భావన అనేది ఉండేది. ఓకే, లాస్ట్ వన్ ఆసమ్ ఇస్ అబ్జెక్టివ్ వర్డ్. ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్, వండర్ అనేదాన్ని ఆసమ్ అనమాట. అంటే ఏదైనా ఒకటి ప్రైజ్ పొగడడం అనేదాన్ని ఆసమ్ అంటామంట. ది ఆసమ్ పవర్ ఆఫ్ ది అటామిక్ బాంబ్ యొక్క పవర్ అనేది ఆసమ్ అంటే ఎక్కువగా ఉండడము, మంచిగా ఉండడము. మంచి అనేది మనం వాడము. ఓకే, జపాన్ వాళ్ళకి అదేమవుతుంది, బ్యాడ్ డేస్ అయినప్పటికీ అమెరికా వాళ్ళకి అదేమైంది, మేము తయారు చేసింది మంచిగా ఆసమ్గా వర్క్ చేసింది అని చెప్పచ్చు అనమాట. ఈ రోజుతో మనకి ఏ లెటర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.